హాయ్ అండి, చల్లని వాతావరణంలో వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ పకోడాలు చేసా. మా దగ్గర 5-6 రోజుల నుంచి ఇంకా వాతావరణం అయితే చల్లగా ఇలా అయితే కనిపిస్తుంది. చూడండి, పెద్ద గాలి వీస్తూ ఆ చెట్టు చూసారా గాలికి ఎలా ఊగుతుందో. ఎండ మబ్బులతో వర్షాలు మాత్రం పడడం లేదు, కానీ ఇంకా వాతావరణం అయితే ఈ విధంగా పెద్ద గాలితో అండి ఇంకా దుమ్ము ధూళితో ఎగురుతూ ఇల్లంతా చెత్త చెదారంతో పెరట్లో వేసుకున్న చిన్న మొక్కలు ఇంకా అందులో గ్రేప్స్ చిన్న పందిళ్ళు అయితే వేసుకున్నాను. ఇంకా అవన్నీ ఇంకా జారిపోయి ఇంకా ఇటువంటి ఇంకా అయితే చెత్త చెదారంతో ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ సర్ది పెట్టుకున్నప్పుడు సగం టైం అయిపోతుంది. అండి అందరికీ నమస్తే. ఈరోజు సింపుల్గా పాలక్ పకోడీ తయారు చేయబోతున్నా. పాలకైతే కొంటూ ఉంటా, అలా కాకుండా ఇంట్లో వేసుకునే చిన్న డబ్బాలో పాలకూర అండి. ఇంకా ఆకుకూరలు మనం ఏవైనా సరే చిన్న చిన్న మొక్కలు మనం ఇంట్లో వేసుకున్నట్లయితే ఆ తృప్తి వేరు కదా. ఈ చిన్న డబ్బాలే అండి, కేవలం 2 మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా గింజల ద్వారా వేసుకున్నాను. ఇక్కడ చూడండి, అప్పుడు అక్కడ పూసుకుంటే స్టార్ట్ అయిపోతుంది. కట్ చేసామంటే మళ్ళీ ఇంకా అక్కడ నుండి చిగుళ్ళు అయితే స్టార్ట్ అయిపోతాయి, లేకపోతే అలా వదిలేస్తే ఇంకా ఎండిపోతాయి. ఇక్కడ నేనైతే చూడండి కొన్ని అవసరం తగ్గట్టు పాలకుని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎన్ని ఆకులు వచ్చాయి కదా. ఇంకా నీటితో శుభ్రం చేసుకున్నాం పాలకుని. ఆకులతో పులుసు కూర అండి, బచ్చల కూర, పొన్నగంటి గోంగూర, రొయ్యల పులుసుతో టేస్టీగా అండి. ఇంకెవరైనా చూడకపోతే లింక్ పించేస్తాను, ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో తీసుకున్న మొదటిసారిగా కాస్టరేనండి. ఇంకా చూడండి, ఇంకా ఐరన్ కడాయి చాలా బరువు అయితే ఉందండి. చూడండి, ఇంకా కొత్తది కాబట్టి ఇంకా చూడండి ఇంకా మెరుస్తూ ఇంకా తలతలలాడితే ఇలా కనిపిస్తుంది కదా. ఇది సీజనింగ్ అయితే చేసుకుందాము. ఇంకా చూడండి, ఇంకా దీని మీద ఉన్న లేబుల్ అంతా తీసేసి దీనిలోకి చూసారా ఎలా ఉందో. అందులోనూ హెవీగా బరువు కూడా ఉందండి. ఇండస్ వ్యాలీ ఐరన్ కడాయి అండి. ఇంకా ఇదే మొదటిసారిగా తీసుకోవడం. ఇంకా నూనె వంటలు ఏవైనా సరే ఇంకా చక్కగా పనికి వస్తుందండి. కాబట్టి ఇంకా దీన్ని అయితే శుభ్రం చేసుకుందాము. ఇప్పుడు దాని మీద ఉన్న కాస్త చెమకగా అంటే ఆ వెలుతురు కనిపిస్తుంది కదా, ఆ మొత్తం అంతా ఊడిపోయి అంటే చక్కగా క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను లిక్విడ్ సోప్ అయితే కాస్త వేసుకొని శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇంకా లోపల బయట అంతా బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా లోపల చిన్న మెరుపు అంటే దాని కోటింగ్ ఏదో వేసి ఉంటారు కదా, ఇంకా అదంతా పోవడం కోసం నేనైతే శుభ్రం చేసుకుంటున్నానండి. ఇంకా అదొకలాంటి చిన్న కిను మోసం లాగా అని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా చేతికి పట్టుకున్నా సరే చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంకా మీద కోటింగ్ ఏదో వేసి ఉంటారు, అంటే జంగు పట్టకుండా ఉండేందుకు వాళ్ళైతే పెట్టుకుంటారు కదా. అలా ఇంకా నేనైతే శుభ్రం చేసుకున్నాను. అయినా సరే పోయినట్లేదన్నట్టు నేనైతే మరి కాస్త శనగపిండి అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని చేత్తో ముందు ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. తర్వాత చూడండి ఇంకా బాగాలేదనుకుని మళ్ళీ పీస్ పెట్టి మొత్తం అంతా లోపల క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బయట ఈ విధంగా అండి ఒక 2 సార్లు ఈ విధంగా నేను తోమి పెట్టేసుకున్నాను. శుభ్రం చేసేసుకొని నీటితో బాగా సబ్బుతో కడుతున్నప్పుడే నేను కాస్త పైకి ఎత్తానండి. చాలా బరువుగా ఉంది, అయినా కింద ఎక్కడ పడిపోద్దా అన్నట్టు భయం అయిందో ఇంకా తొందరగా కడిగేసాను. అయినసరికి చాలా బరువు ఉంది. చూసారు కదా, మీద ఉన్న కోటింగ్ అంతా ఊడిపోయింది. 2 సార్లు కడిగాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా పెట్టేసుకుంటున్నానండి. కాస్త మరిగించుకుందాం, కాస్త నీరు వేసుకొని. నేను ముందే ఇక పకోడీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తీసుకుని, పచ్చిమిరపకాయలు, ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని, కరివేపాకు ఇవన్నీ బౌల్లో వేసుకొని, వాము, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకొని, చిన్న ముక్కలు కట్ చేసుకున్న పాలకు కూడా వేసేసుకుంటున్నాను. అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా నలుపుకున్నట్లయితే నీరు శాతం దిగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ ప్లేట్లో మసాలా అంతాను పసుపు, కారం, ఉప్పు, ఇక్కడ ఇంగువ పొడి కొంచెం 1 టీ స్పూన్, అలాగే ఇక్కడ వంట సోడాకు బదులు నేనైతే ఇనో పౌడర్ వేస్తున్నానండి, కొంచెం 1 టీ స్పూన్ వరకు. ఇంకా పర్వాలేదు కాబట్టి ఇదంతా చాలా బాగా వస్తుంది. ఇంకా శనగపిండి కూడా వేసుకున్నాను మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత. ఇక్కడ చూడండి, ఇంకా నీరు వేయకుండా ముందే కాస్త బాగా అంతా కలిసేలా కలుపుకున్నాను. తర్వాత కొంచెం వరకు కొంచెం వేసుకుందాం అన్నట్టు కొంచెం నీరైతే ఒక గుప్పెడు కన్నా కొంచెం తక్కువే వేసుకున్నాను. తర్వాత చూడండి ఈ విధంగా కలిసింది కదా. ఇప్పుడు నేను సూజీ రవ్వ అండి కాస్త ఒక 2 స్పూన్ల వరకు అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు కరకరలా ఇక్కడ బియ్యం పిండి బదులుగా సూజీ రవ్వ అయితే ఉపయోగించుకున్నానండి. బియ్యం పిండి అయితే దగ్గర లేదు కాబట్టి ఇక్కడ ఒకసారి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం స్టవ్ మీద మరుగుతుంది కదా నీరంతా తీసి ఇంకా వేడి చేసుకున్నాక చూడండి, కడాయి వేడైన తర్వాత ఇక్కడ నూనె అయితే సరిపడేలా వేసుకుంటున్నాను, పకోడీ వేగించుకోవడానికి తగ్గట్టుగా. నూనె కాస్త వేడైన తర్వాత పకోడీలు చిన్న ముద్దలుగా అయితే వేసేసుకుంటున్నాను నూనెలో. మంట మీడియంలో పెట్టుకొని పకోడీలు అన్నీ వేసేసుకుంటున్నాను వేడి నూనెలో. సో ఏమంటూ చూడండి, పకోడీలు ఎలా వాసనతో అయితే ఇల్లంతా మంచిగా స్ప్రెడ్ అయిపోద్దాం, ఇంకా ఎంత తిందామా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కడ గ్యాప్ లేకుండా పకోడీ అయితే ఎంత వేసేసుకున్నాను. మిగతాది ఇంకా చూడండి, ఒక 3 నిమిషాలు అయిన తర్వాత అలా విడిచిపెట్టేసాను. ఇంకా మరో వైపునైతే తిప్పుకున్నట్టయితే గరిటతో చక్కగా ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా మరొక 2-3 నిమిషాల పాటు ఇంకా అలా విడిచిపెట్టేద్దాం మరి కాస్తసేపు. మరొక 2 నిమిషాలు అయిన తర్వాత ఇంకా చూడండి కాసేపటికి ఈ విధంగా కనిపిస్తుంది. 2 వైపులా చక్కగా వేపుకున్న తర్వాత ఇక్కడ
జల్లెడి గరిటె సాయంతో పకోడీలన్నీ ఇంకా తీసేసుకొని బౌల్లో వేసుకుందాం. ఇంకా మిగతా వాయి కూడా ఉందండి, అది కూడా ఇంకా చిన్న చిన్న ముద్దలుగా అయితే వేసేసుకున్నాను, రెండో వాయి కూడాను. ఇలా నేను స్టీల్ బౌల్లో తీసుకున్నాను కదా, ఆ వాయి చని ఇంకా మా పిల్లలు అయితే ఆతృతో ఇంకెంతసేపు వేస్తామన్నట్టు ఆ బౌల్తోనైతే ఇంకా ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళైతే లాగించేస్తున్నారు. ఈలోగైతే రెండో వాయి కూడా రెడీ అయిపోయి బౌల్లో అయితే వేసుకున్నాను. నాకు నోరూరి ఒక పకోడీ నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. ఇంకా అందులో సుజీ వేసుకున్నాం కదా, అందుకని చాలా బాగా వచ్చిందండి కరకరలాడుతూ. మొదటిసాగుకున్న ఐరన్ కడాయిలో ఇంకా హెల్దీ అండ్ టేస్టీగా ఇంట్లో వేసుకున్న పాలాకుతో పకోడా అయితే తయారు చేసుకొని ఇలా సింపుల్గా చల్లని వాతావరణంలో పకోడా అయితే తయారు చేసుకున్నానండి. అసలు చెప్తుంటే గుజరాత్ నిండా వర్షాలు అన్నట్టు, కానీ కచ్చిలో మాత్రం అసలు పడిందే లేదు. కిందటి వారమే కూడా చిన్న జల్లు అయితే పడింది. అలా అప్పటి నుండి ఈదురుగాలు పెద్దగా గాలి వీస్తూ కానీ నేనైతే ఆ రోజుకి పకోడా అయితే తయారు చేసుకున్నా. ఇంకా వర్షం అయితే ఎప్పుడు పడుతుందో తెలియదు. మరి మీ దగ్గర వర్షం పడుతుందో లేదా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.